హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాలో మీ ఆంధ్ర అమ్మాయి. నేను మీ జయ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే ఒడిశా ఫేమస్ డాల్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను. నాకు కూడా చాలా ఇష్టం. ఒకసారి తిన్నాను, చాలా నచ్చింది. అయితే దాని ప్రాసెస్ అంతా కూడా కనుక్కొని అయితే చేస్తున్నాను ఈరోజు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపించేలాగా సేమ్ అదే ప్రాసెస్లో చేస్తున్నాను. ఎలా ఉంటుందో ఏంటో, ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడైతే ఈ డాల్మా కోసం అయితే వెజిటేబుల్స్ అన్నీ కూడా మీ ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ కూడా వేయచ్చు. వీటిలోని ఒక బెండకాయ తప్పించి, బెండకాయ వేయడం వల్ల జిగురు వచ్చేస్తుంది కదా, అందుకోసం బెండకాయని అయితే స్కిప్ చేసేయచ్చు. మిగతా అన్ని వెజిటేబుల్స్ అయితే వేయచ్చు. నేనైతే ఇందులోని వంకాయ, కాలీఫ్లవర్, బంగాళదుంపలు, పొటల్స్, మామిడికాయ ముక్కలు అయితే వేసాను. ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఈ డాల్మా కోసం అయితే శనగపప్పు, కందిపప్పు అయితే ఒక అరగంట ముందు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే కుక్కర్లోని ఈ రెండుకైతే కలిపి విజిల్ అయితే కొట్టించాలి. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకునే వెజిటేబుల్స్ కూడా వేసి, అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసి, కొంచెం కారం, పసుపు అయితే వేసి మూత పెట్టుకొని ఒక 4 విజిల్ అయితే పెట్టించాలి. ఆల్రెడీ శనగపప్పు, కందిపప్పు ఒక అరగంట ముందు నానబెట్టాం కాబట్టి 4 విజిల్లు అయితే సరిపోతుంది. లేదు అప్పటికప్పుడు అంటే ఒక 6 విజిల్లు అయితే పెట్టించాలి. 4 విజిల్కి అయితే పప్పు అయితే చాలా బాగా ఉడికిపోయింది. శనగపప్పు ఇలా తగులుతూ ఉంటే దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ముసిరిపప్పుతో కూడా చేయొచ్చు. కందిపప్పు, ముసిరిపప్పు కూడా, అలాగే కందిపప్పు, శనగపప్పుతో కూడా చేసినా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఉప్పు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత పోపు కోసం అయితే ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకొని పోపు సామాగ్రి అంతా కూడా వేసుకొని అయితే బాగా కలుపుకున్న తర్వాత అయితే ఈ పప్పులో అయితే వేసుకోవడమే. ఎప్పుడు నార్మల్గా వండుతాం కదా, అలా కాకుండా ఇలా డాల్మా చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే కదా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా అయితే ఉంటుంది. నా ఫేవరెట్ ఫుడ్ అయితే అయిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.